ఏమైనా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా కాన్న. ఇప్పుడు సరే మరి నేను మాట్లాడుతున్నాను, మరి నన్ను ఎందుకో తిడుతున్నారు, నా వల్ల ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల? నేను మామూలుగా తిట్టిన వాళ్ళు వచ్చి నా అమ్మని నా అక్కని తిడుతున్నారు వాళ్ళు. మరి నేను నా వల్ల వాళ్ళు ఏమైనా నాశనం అయిపోయినారు? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు, ప్రజల కోసం వచ్చారు, లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు. అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం. ఈ యుద్ధంలో ఏదైతే అదే ఉందన్న, ఎప్పుడైనా పోయేదాన్న, ఏమైనా లైఫ్కి ఏమైనా గ్యారంటీ ఉందా అన్న? ఎప్పుడైనా పోతాం మనం. అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలని మాది గోల్. ఈసారి మిస్ అయిపోయింది. 2029లో ఖచ్చితంగా కూర్చోబెడతాం ఆయనని 100% అన్న, నో డౌట్. అసలు చెప్పాలంటే అన్న 2029లో సింగిల్గా పోటీ చేస్తే ఇంకా హ్యాపీ నేను. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా, ఈ గొడవలు పడకుండా, పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసేది ఇంకా బాగుంటుంది. అలాగైతే మరి సీఎం అవుతారు. మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. కాదు ఇప్పుడు అంటే మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే ఇక్కడి నుంచి, అంతేనా? ఎందుకు లేవన్నా, ఉన్నాయి. రీసెంట్లీ ఆడెవడో కూడా నాకు తెలియదన్న, కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటుంది అడవిలో, అలా ఉన్నాడు వాడు. నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగన్నా. నేను రీసెంట్లీ హీరోలో ఫీల్ అయిపోతుండు, చూపిస్తాను ఆగండి. హీరోగా అసలు ఆడు ఎవడో కూడా తెలియదు బాబు. వాడి వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన, మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న. వీడు ఎవడన్నా అసలు వీడు సార్ చూడండి సర్లే వీడు ఎవడని చెప్పి వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి. వాడి వీడియో చూపిస్తా చూడండి. చూసినారు కదన్న, మనోడి పేరు నాకు తెలియదు అసలు. మనోడితో కక్ష సాధింపులు ఏం లేవు అసలు. ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. బట్ ఇతను చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వీడు మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా, స్టారా, సరే వీడు ప్రొడ్యూసరా, సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, సరే వీడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే మ్యూజిషియనా, కమిడియనా? వీడు అసలు వీడు ఎవడు ఇండస్ట్రీలో నేను తొక్కేసిరా? చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండు, తెలియదా వీడికి? ఒక్కసారి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పాను వాడిని. ఆయన వీడియోస్ చూసాం మేము కూడా. ఇది మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అన్న, ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇగో అన్న, తనతో మాకు కక్ష దింపులు ఏం లేవు. మనోడు ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని. వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్గా ఉంటారన్నా? ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది. చిరంజీవి గారి ఫ్యాన్ మరి వెళ్ళదా అన్న? మరి చిరంజీవి ఎవడో, పవన్ కళ్యాణ్ ఎవడో, నాగబాబు ఎవడో, మరి మొన్న నోట్లోనే పెట్టుకుండా అన్న, మొన్న ఏమన్నా పెట్టుకుండా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు? వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా. వీడు ఇన్స్టా ఐడి చెక్ చేసిన, అందులో దువ్వాడ శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనోడు. దువ్వాడ గారితో అన్ని చెక్ చేస్తాం మేము, మైండ్లో అన్ని ఉంటాయి మాకు, ఎట్లా వదులుతామన్నా? వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ లో కొంతమందికి ఉండాలి, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము. వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు. రాత్రి అయితే వీడు కనబడాడు చీకట్ల, అట్లా ఉన్నాడు వీడు మాట్లాడతాడా? అంటే ఈ మధ్యకాలంలో, అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయ్యాడు, అన్ని చూసాము. ఎవరినో ఏదో చేసిండంట, వాడి పర్సనల్ మనకు అవసరమైనా తప్పు చేసిండో లోపల మింగిరి తీసుకుపోయి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందుందన్న. ఈరోజు కూడా ఏదో మాట్లాడిండు, బచ్చాగాడని వదిలేస్తున్నాం, కానీ ఇంకా ఇది ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న. చెప్తున్నాం కదన్నా, కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో, స్ట్రైట్ గాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను, నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా, సంధ్య థియేటర్ కూడా వచ్చి మాట్లాడు. నీ మర్దాంగి అక్కడ చూపెట్టు, చూసుకుందాం. నా పేరు కళ్యాణ్, నువ్వు వీడియో చూసినావు అనుకో, వాడి పేరేం పేరన్నా? వాడి పేరు కూడా తెలియదు, ఇంకా నా పేరన్నా కళ్యాణ్ నాడు అని గుర్తుపెడతారు. ఏమో ఆడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోప. ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు. అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న, ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే. అర్థమైపోతుంది. వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీ లేచిపోతుంది. వీడేమో అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ సినిమాని చేస్తుండు. వీడు పక్కా వైసీపీ కార్యకర్త. దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా. ఆడి ఫోటో కూడా చూపిస్తా, దాసరి విజ్ఞాని ఆడికి పేరు కాన, ఆడ ఐడి కూడా ఉంది ఇందులో. రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, చెప్తున్నావు కదా, నేనేమంటా అంటే ఒకవేళ ఇప్పుడు దాసరి విజ్ఞాన్ని నీ దగ్గర కూర్చోబెడితే మాట్లాడతారా? బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక సైడ్ నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన కార్యకర్తగా, నేను మనోని ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా,
చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా? నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా? నువ్వు ఎవడరా మాట్లాడడానికి? వాడెవడు? సరే వాడిని ఏమన్నా చేస్తే ఆయన ఒక కామన్ మ్యాన్ అని చెప్పాను, కామన్ మ్యాన్ పబ్లిక్ అని చెప్తాను, క్రిటిక్ అంటాడు. కామన్ మ్యాన్ ఈ మాటలే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.